బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరొక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్ రానే వచ్చింది. రాజకీయ పార్టీ పెడుతున్నాను, ఈ వీక్లో రాజకీయ పార్టీకి సంబంధించి ప్రకటిస్తాను, ఆ తర్వాత వెనువెంటనే నేను ప్రతిపక్షంగా కొనసాగుతూ ఆ తర్వాత అధికారంలోకి వస్తాను. ఇంకా 3 ఏళ్లే ఉంది. తెలంగాణలో ఇప్పటికే 3 పార్టీలు, 2 జాతీయ పార్టీలు, ఓ ప్రాంతీయ పార్టీ, ఉద్యమ పార్టీ ఉన్నటువంటి పార్టీ అనేక రకాలుగా వ్యూహరచన చేస్తూ ముందుకు వెళ్తోంది. ఓ జాతీయ పార్టీ అధికారంలో ఉంది, ఇంకో జాతీయ పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి రావాలని తహతహలాడుతోంది. ఈ మధ్యలో ఉద్యమ పార్టీగా మాకు మాత్రమే తెలంగాణ అంటే అభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది అన్నట్టుగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈ మధ్యలో తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి అధ్యక్షురాలు కవిత పార్టీ అనౌన్స్మెంట్ చేశారు. ఈరోజు చిట్చాట్లో కవిత మాట్లాడుకొస్తూ, మేము ఫస్ట్ వీక్లో పార్టీ ప్రకటిస్తున్నాను, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను, నా ఫస్ట్ చాయిస్ సిద్దిపేట నుంచి పోటీ చేస్తాను, హరీష్ రావు ఢీ కొడతానంటున్నారు కవిత. దీంతో పాటుగా నెక్స్ట్ నా టార్గెట్ బోధన్. ఒకవేళ కనుక సిద్దిపేటలో అవకాశం మిస్ అయితే, సిద్దిపేటలో నుంచి కనుక కంటెస్ట్ చేయలేని సిచ్యువేషన్ ఉంటే నెక్స్ట్ నా ఆప్షన్ బోధన్లో సెకండ్ చాయిస్ అంటున్నారు కవిత. ఇక ఎన్నికల కమిషన్లో ప్రాసెస్ మొదలైందని చెప్తూ ఉన్నారు. భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్లు ఉండవిక, బీజేపీ బీఆర్ఎస్ అనే పదే ఉండదు, మేమే ప్రధాన ప్రతిపక్షం అవుతాం, ఎన్నికల వరకు మేమే ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతాం, ఆ తర్వాత వెంటనే అధికారంలోకి వస్తామంటున్నారు. ఇప్పుడు ఈ జస్ట్ ఎగ్జాంపుల్ టేకింగ్ ఆఫ్ అనే మున్సిపల్ ఎలక్షన్ తీసుకుంటే 3-4 రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్, 16వ తేదీన వచ్చిన రిజల్ట్స్, నిన్నటి వరకు కొనసాగిన చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సంబంధించిన విషయం చూసినా వడ్డపల్లిలో ఒకే ఒక్క చోట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పూర్తిస్థాయి చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది. అక్కడ కూడా కవితతో మాకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. సో చాలా వరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో కానీ లేకపోతే ఇతరత్ర జాగృతి నేతలతో సంప్రదింపులు జరిగినప్పుడు జాగృతి ఎక్కడైతే వాళ్ళ నాయకుల్ని పోటీలో ఉంచాలని చెప్పి జాగృతి నాయకులు పోటీలో ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. దాంట్లో 95% రిజల్ట్ ఈజ్ ఫెయిల్యూర్. ఎందుకంటే జాగృతి నాయకులకి గ్రాస్ రూట్స్లో అంత బలమైనటువంటి ఓటు బ్యాంక్ లేకపోవడం, ఇప్పుడు వాళ్ళు ఒక స్వచ్ఛంద సంస్థగా ఉన్నారు కాబట్టి అంత ప్రాబల్యం చూపించకపోవడం, వాళ్ళంతా కూడా సింహం గుర్తుపై పోటీ చేసినా వాళ్ళంతా ఏమాత్రం ప్రాబల్యం చూపించలేకపోయారు. గతంలో ఎవరైతే ఆల్రెడీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుతో పోటీ చేశారో, లేదు కొత్తగా వాళ్ళకు కాంగ్రెస్ రెబల్స్ గానో, బీఆర్ఎస్ రెబల్స్ గానో, బీజేపీ రెబల్స్ గానో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుతో పోటీ చేశారో వాళ్ళు మాత్రం అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూపించగలరు. కరీంనగర్లో 2 స్థానాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుపొందితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుపొందినటువంటి 2 కూడా బీజేపీ కాంగ్రెస్ రెబల్స్ నుంచి వచ్చిన వారే, వాళ్ళ టికెట్లు ఆశించి భంగపడ్డవారే. ఇటు రామగుండంలో 6 స్థానాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పోటీ చేస్తే దాంట్లో 6 కూడా కాంగ్రెస్ పార్టీ రెబల్స్ గా ఉన్నవారే. అంతేగాని జాగృతి డైరెక్ట్గా జాగృతిలో కంటిన్యూ అయిన వారు, లేదంటే కొన్ని రోజుల నుంచి జాగృతిలో పనిచేస్తున్న వారు, కవితతో సాన్నిహిత్యంగా ఉన్నవారు ఎవరు లేకపోలేదు అనేది ఒక రాజకీయ చర్చ. మరి ఇప్పుడు ఉన్న బలంగా ఫస్ట్ వీక్లో పార్టీ ప్రకటన ఉంటుంది, ఆ తర్వాత వెంటనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, వచ్చేటువంటి 3 ఏళ్లలో ఎలక్షన్ జరిగితే మేమే అధికారంలో ఉంటామని చెప్పేటువంటి మాటలు కాన్ఫరెన్స్లో ఓకే. కానీ గతంలో జరిగాయా? తెలంగాణ జనసమితి, తెలంగాణ తల్లి తెలంగాణ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ, ఇలా అనేక పార్టీలు ఆవిర్భవించాయి. అనేక పార్టీలు కూడా ఇప్పుడు ఏదో ఒక పార్టీతో మిళితమవడమో లేకుంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని వేయడమే జరిగింది. మరి కేసీఆర్ కుమార్తెగా, జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి కవిత ఈ 3 ఏళ్లలో ప్రతిపక్ష పాత్ర పోషించి వెనువెంటనే అధికారంలోకి వస్తారా? చూడాలి ఏం జరుగుతుందో. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత ఒక పార్టీ పెట్టి రాణించగలుగుతారా? నిజంగానే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కవితకు ఉంటుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మా ప్రతినిధి మధు ఉన్నారు అందుబాటులో లైవ్లో. ఎస్ మధు, సిద్దిపేట ఫస్ట్ చాయిస్ అంటే హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడుకొచ్చారు. సిద్దిపేట నా ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ బోధన్, ఈ 3 ఏళ్లలో ప్రధాన ప్రతిపక్షంలో ఉంటాం, ఆ తర్వాత వెంటనే మేము అధికారంలోకి వస్తామని చెప్పి తన కాన్ఫిడెన్స్ బాగానే ఉంది. కానీ ఏం జరగబోతోంది? తన రాజకీయ పార్టీ ఆవిర్భావం తర్వాత పెద్ద ఎత్తున నేతలు వస్తారనేటువంటి మాట కూడా చెప్తున్నారు. నిజంగా ఆ స్థాయిలో గ్రౌండ్ రియాలిటీ కనబడుతోందా? కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె తీసుకున్నటువంటి ఫస్ట్ స్టెప్ సిద్దిపేటకు సంబంధించి చింతమడకలో ఆమె పర్యటించారు. అక్కడ బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రోజే దాదాపు క్లారిటీ ఇచ్చారు కవిత. మేబీ ఫ్యూచర్లో ఇదే నా కర్మభూమే ఇక్కడ నుంచే పోటీ చేయొచ్చు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో చింతమడక కేసీఆర్ సొంత గ్రామం సిద్దిపేట. గతంలో కేసీఆర్ పోటీ చేశారు, తర్వాత దాన్ని హరీష్ రావుకి అప్పచెప్పారు. హరీష్ రావు అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అది మొత్తం దాన్ని ఒక కేజీఎఫ్ డెన్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఎవరు బయట వ్యక్తులు రానియకుండా ఒక కేజీఎఫ్ లాగా మారిపోయింది అనేటువంటి స్టేట్మెంట్ గతంలో అక్కడ కవిత చేశారు. సో ఈరోజు చిట్చాట్లో ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మే 1
వారంలో ముహూర్తం బాగుంది, పార్టీ పెడతా ఉన్నా, ఫస్ట్ చాయిస్ సిద్దిపేటనే, సిద్దిపేట నుంచే పోటీ చేస్తా, ఒకవేళ సెకండ్ చాయిస్ ఏదైనా ఉంది అని ఎవరైనా అడిగితే మాత్రం బోధన అని చెప్తా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సార్ కవిత ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు అనేటువంటిది చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. మంచిర్యాలలో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, అక్కడ దానికి సంబంధించి పార్టీ గెలవడానికి అనేటువంటిది. తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఆమె ఈరోజు స్టేట్మెంట్, మేము మొదటి వారంలో ముహూర్తం బాగుంది, పార్టీ వచ్చిన తర్వాత నేను పోటీ చేస్తా, వచ్చేటువంటి ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేస్తాననేటువంటి కవిత స్టేట్మెంట్ చేశారు. అసలు మహిళలను చిన్న చూపు చూస్తూ ఉన్నారు రాజకీయాల్లో, అది మీడియా కానీ సోషల్ మీడియా కానీ మిగతా రాజకీయ పార్టీ నాయకులు కానీ మానుకోవాలి. ఎప్పుడు షర్మిల ఫెయిల్ అయింది అనేటువంటి స్టేట్మెంట్ షర్మిలతో కంపేర్ చేయడము, తర్వాత ఇక్కడ నన్ను షర్మిలతో కంపేర్ చేస్తున్నటువంటి తీరు కరెక్ట్గా లేదు. ఎందుకు అంటే ఇందిరాగాంధీ సక్సెస్ఫుల్ నాయకురాలు, ఆమె మహిళే, ఆమెకు జెండర్ను అంటగడతా ఉన్నారా? మరి చిరంజీవి పోటీ చేసి పార్టీ పెట్టి పోటీ చేసి ఓడిపోయారు, మరి చిరంజీవి ఫెయిల్ అయ్యారు, ఆయనను ఎందుకు కంపేర్ చేయట్లేదు, ఎందుకు మహిళలనే కంపేర్ చేస్తూ ఉన్నారు, మహిళలను చిన్న చూపిస్తున్నటువంటి స్టేట్మెంట్ చేస్తారు. నా స్ట్రాటజీ వేరు, నా స్టైల్ వేరు, నా ఆలోచన వేరు, నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. బీఆర్ఎస్ ఉండదు, బీజేపీ ఉండదు తెలంగాణలో. అసలు ఇప్పుడున్నటువంటి 2.5 ఏళ్లలో ప్రతిపక్ష పాత్రనే నేను తీసుకోపోతా ఉన్నాను. 2.5 ఏళ్ళు వచ్చేది అధికారానికి నేనే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. మిగతా రాజకీయ పార్టీలు ఫెయిల్ అయితే దాన్ని కంపేర్ నాకు చేయొద్దు, మా స్ట్రాటజీ వేలే. ఎందుకంటే తెలంగాణ అనేటువంటి పదాన్ని తీసేసి ఈ 3 పార్టీలు తెలంగాణను పట్టించుకోకుండా, తెలంగాణ అజెండా లేకుండా 3 పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో తెలంగాణ అనేటువంటి ఒక మదర్ బోర్డుతో రాబోతూ ఉంది జాగృతి పార్టీ. పూర్తి ఎజెండా తెలంగాణ సమస్యలు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ సంక్షేమం, తెలంగాణ మొత్తం రాష్ట్రమే అజెండాగా జాగృతి పనిచేయబోతా ఉంది. గ్రౌండ్లో ఉంటాను, నేను ఖచ్చితంగా గెలుస్తాం, ప్రజలు ఆదరిస్తాననేటువంటి నమ్మకం ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో సిద్దిపేట టార్గెట్, గుంటనక్కనే నా టార్గెట్ అనేటువంటిది కవిత చిట్చాట్లో చెప్పారు. దానికి రీసెంట్గా జరిగినటువంటి అంశాల్లో కూడా గద్వాలలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో జాగృతి కలిసి పోటీ చేసి ఒక మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటే రాత్రికి రాత్రి హరీష్ రావు ఫోన్ చేసి మీరు జాగృతి పేరు చెప్పొద్దు, మీరు బయటికి వెళ్ళిపోండి, కాంగ్రెస్తో జాయిన్ అవ్వండి అని ఫోన్లు చేసి మంత్రాంగాన్ని నడిపింది హరీష్ రావు కాదా? ఈ గుంటనక్కనే కదా, ఇంకా ప్రయత్నాలు మానుకోవట్లేదు. నేను ఎంత విమర్శించినా కూడా ఏం జరుగుతుందో మాకంతా తెలుసు. అసలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీయే పూర్తి స్థాయిలో హరీష్ రావు చేతిలోకి వెళ్ళిపోయింది, గుంటనక్క చేతిలో పార్టీ ఉంది అనేటువంటి స్టేట్మెంట్ కవిత చేశారు. సో మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్గా సిద్దిపేటనే నా మొదటి ప్రాధాన్యత, పోటీ చేస్తాను వచ్చేటువంటి ఎన్నికల్లో అనేటువంటి స్టేట్మెంట్ కవిత చేశారు. అయితే మధు, పార్టీ పేరు ఏముండే అవకాశం, ఇప్పటివరకు ఎక్కడ కూడా పార్టీ పేరు అనౌన్స్ చేయలేదు. సో ఏముండే అవకాశం ఉంది? జాగృతి వర్గం ఎటువంటి చర్చ జరుగుతోంది? జాగృతి, తెలంగాణ ఈ 2 పదాలని డెఫినెట్గా జోడించే అవకాశం ఉంది. సో అటు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణతో పేగుబంధాన్ని తెంచుకున్న టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుకొచ్చారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ అనేటువంటి సీక్వెల్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? టీజేపీ అనేటువంటిది ప్రస్తుతం పార్టీ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ జాగృతి పార్టీ పేరిట గ్రౌండ్లోకి వెళ్ళనున్నారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దగ్గర దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రాసెస్లో ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. త్వరలోనే ఈ అనౌన్స్మెంట్ రానుంది. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మే మొదటి వారంలో కవిత టీజేపీ తెలంగాణ జాగృతి పార్టీ పేరిట గ్రౌండ్లోకి వెళ్ళనున్నారు. కాకపోతే పేరు అనౌన్స్మెంట్ చేసిన మొదటి రోజు నుంచే గ్రౌండ్లో ఉండాలి, వచ్చేటువంటి ఎన్నికల వరకు మొత్తం జనాల్లో తిరగాలి. కేసీఆర్ స్ట్రాటజీ తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ పెట్టే టైంలో ఎట్లాంటి స్ట్రాటజీ ముందుకు వెళ్ళారో సేమ్ అదే స్ట్రాటజీతో కవిత ముందుకు వెళ్ళనున్నారు. సేమ్ కేసీఆర్ ముహూర్తాలను, తర్వాత పండితులను, మంచి డేట్ని, మంచి టైంని నమ్ముతారు. సేమ్ అదేవిధంగా కవిత కూడా మే మొదటి వారంలో మంచి టైం ఉంది, ఆ టైంలో పార్టీ అనౌన్స్మెంట్ చేస్తే సక్సెస్ రూట్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదే ముహూర్తంలో పార్టీని అనౌన్స్మెంట్ చేయడానికి కవిత సిద్ధమవుతా ఉన్నారు. సో మే మొదటి వారంలో పార్టీ అనౌన్స్మెంట్, సిద్దిపేట నుంచి త్వరలో పోటీ, లేదంటే బోధన్ నుంచి పోటీ ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో మొత్తానికి కవిత ఈరోజు పార్టీ ఏ రోజు రాబోతుంది అనేటువంటిది రివీల్ చేశారు. మే మొదటి వారం అని చెప్పేసి సిద్దిపేటనే నా కర్మభూమి, జన్మభూమి కర్మభూమి కావచ్చు అనేటువంటి స్టేట్మెంట్ సో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతా ఉంది. ఈ మొత్తం వచ్చేటువంటి రోజుల్లో గ్రౌండ్లో మొత్తం అన్ని అంశాలపైన జాగృతి పనిచేయబోతా ఉంది పార్టీ రూపంలో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా జాగృతి మే మొదటి వారంలో పార్టీని ప్రకటిస్తామని చెప్తున్నారు కవిత. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు. పోటీ చేయడమే కాదు, కొన్ని రోజుల పాటుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉంటాం, బీజేపీ బీఆర్ఎస్లో ఉండవిక
తాను ఏ పార్టీ నుంచి అయితే ఈరోజు ఎంపీగా ఎమ్మెల్సీగా వ్యవహరించిందో ఆ పార్టీ ఉండదిక అని చెప్పడంతో పాటుగా తను జైలు వెళ్ళడానికి ఏ పార్టీ అయితే కారణమైందో ఆ పార్టీ కూడా ఉండదని చెప్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండూ కూడా ఉండవిక. వచ్చేదంతా జాగృతి ప్రధాన ప్రతిపక్షంగా పోటీ అక్కడ వ్యవహరించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని సైతం అధికారంలోకి వస్తామంటున్నారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు కవిత. సో ప్రస్తుతానికి సిద్దిపేట మొదటి చాయిస్గా ఉంటుంది, రెండో చాయిస్గా బోధన ఉంటుంది అని చెప్పి కవిత అంటున్నారు. సో సిద్దిపేట ఫస్ట్ చాయిస్ అంటున్న కవితకు సంబంధించి నిజంగానే సిద్దిపేటలో తను కంటెస్ట్ చేస్తే హరీష్ రావుని కాదని అక్కడ జనం కవితకు మద్దతు తెలుపుతారా? హరీష్ రావుని కవిత పక్కన పెడతారా? హరీష్ రావుపై నిజంగానే కవిత విజయం సాధించగలుగుతారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో సుమారుగా 2014, 18, 2023 అంతకంటే మునుపు 2009 ఆ తర్వాత 2004లో కూడా వరుసగా హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతకంటే ముందు కేసీఆర్ కూడా అదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. సో ఇప్పుడు అదే సిద్దిపేట నుంచి కవిత కంటెస్ట్ చేస్తానని చెప్తున్న నేపథ్యంలో అసలు సిద్దిపేట హరీష్ రావు అడ్డగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి కవిత నిజంగానే అక్కడ గెలవగలుగుతారా? ఇక్కడ మీకు సీకాలో చూస్తే 1985 నుంచి 2026 ఇప్పుడు నేను చెప్పేంత వరకు కూడా వరుసగా అక్కడ 1985 నుంచి 2004 వరకు కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కేసీఆర్ అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందింది. ఒకసారి మంత్రిగా ఆయన భారీ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్గా అవకాశం వచ్చిన తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేసారు ఆయన. సో ఆ తర్వాత 2004లో 2009లో 2010లో భారత రాష్ట్ర సమితి నుంచి హరీష్ రావు అక్కడ పోటీ చేశారు. 2002 వరకే కేసీఆర్ అక్కడ ఉన్నారు. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి ఆయన రాజీనామా చేసిన తర్వాత నుంచి అక్కడ మళ్ళీ ఉప ఎన్నిక మ్యాండేట్ అయింది. సో 2004, 2009, 2010 ఇప్పుడు 2014, 2018, 2023లో వరుసగా 6 సార్లు అక్కడ ఎన్నికలు వస్తే 6 సార్లు కూడా విజయం సాధించారు హరీష్ రావు. మరి అటువంటి హరీష్